ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని పూర్తి చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఇంతవరకు కూడా సివిల్కి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులు 2022లో ఇచ్చినటువంటి పోస్టులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు అని చెప్పేసి విద్యార్థులంతా గాంధీ భవన్ రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు సమస్య ఏంది, ఎందుకని డిలే అవుతుంది? సార్ మాది సివిల్ ఇంజనీరింగ్, ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు. మా నోటిఫికేషన్ వచ్చి 2 years 4 months అవుతుంది. ఇప్పటిదాకా మాది అసలు ప్రాసెస్ కంప్లీట్ అవ్వలే. మాకన్నా తర్వాత జరిగిన ఎగ్జామ్స్ లైక్ ఈ గ్రూప్ 4 కానీ ఇంకా ఏఎంవిఏ కానీ ఇవన్నీ ఇచ్చారు. మాదే ఎందుకు ఆపిరో ఇంకా మాకు క్లారిటీ లేదు. మాకు ఎంత పాసిబుల్ తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వాలని మేము కోరడానికి వచ్చినాం సార్. ఇప్పటికీ అదే 3 years ఆల్మోస్ట్ 3 years అవ్వడానికి అవుతుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆపుతురు అనేది మాకు దానికోసం వచ్చాం సార్. ఏమంటారు అధికారులు ఈ వీక్ ఇస్తాం, ఇంకా 2 daysలో ఇస్తాం, ఈ వీక్ ఇస్తాం అని అంటేనే ఉంటారు, సాగదీస్తూనే ఉన్నారు. మాకు ఎలాంటి చైర్మన్ అపాయింట్మెంట్ కానీ సెక్రటరీ అపాయింట్మెంట్ కానీ ఇవ్వట్లేదు సార్. అంటే మీరు అందులో క్వాలిఫై అయ్యారా? మేము క్వాలిఫై అయినాము. మాకు జిఆర్ఎల్ కూడా వచ్చింది. ఓన్లీ ఇప్పుడు డివి కూడా అయిపోయింది సార్. రిజల్ట్ ఇవ్వడమే ఆగింది. అది ఎందుకు ఆపుతారు? మాతో పాటు జరిగిన ఏఈలోనే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉంది. ఎలక్ట్రికల్ అయిపోయింది, సివిల్లే ఆపారు. అది కొద్దిగా త్వరగా స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, దానివల్ల మాకు మళ్ళీ ఇంకా 4-5 months ఆగాల్సి వస్తుంది. ఇప్పటికే మేము ఎప్పుడెప్పుడో పాస్ అవుట్ అయినాం సార్. మేము ఇప్పటిదాకా ఇంకా ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాము. సో అది కొద్దిగా త్వరగా స్పీడప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మా ఏఈ నోటిఫికేషన్లో వచ్చేసి 833 పోస్టులు సార్. గ్రూప్ 4 వచ్చేసి 8000 చేంజ్ ఉన్నాయి పోస్టు. గ్రూప్స్ అంటే డిఎస్సి గ్రూప్స్ వల్ల 8000, గ్రూప్ 4 వల్ల 8000 పోస్టులు ఉన్నప్పటికీ వాళ్ళు ఇంత తొందరగా భర్తీ చేశారు. కానీ మా జస్ట్ 800. ఆ 800లో కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ మొత్తం కలిపి 800 పోస్టులు. ఆ 800 పోస్టులు అంటే గ్రూప్ 4లో 1/10 పోస్టులు మా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు. కానీ ఇంతవరకు గ్రూప్ 4 ఇచ్చిరు కానీ మా ఏఈ ఇవ్వట్లేదు. పర్టికులర్గా ఆ ఏఈలో కూడా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇంతవరకు ఇవ్వట్లేదు సార్. అది ప్రాబ్లం. 3 years అవుతుంది సార్. గ్రూప్స్కి ఇస్తున్న ప్రియారిటీ అనేది టెక్నికల్ పోస్టులకు ఇవ్వట్లేరు. అదే మా ప్రాబ్లం. ఎందుకని అడిగితే ఏమంటారు? ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అదే కనిపిస్తుంది అక్కడ. అన్ని నోటిఫికేషన్స్ అవుతున్నాయి, గ్రూప్స్ కానీ వేరే ఏదైనా కానీ అన్నీ అవుతున్నాయి. కానీ టెక్నికల్ పోస్టులు వచ్చేసరికి అన్నీ ఇంకా దానికి ఒక రెస్పాండ్ అనేది సరిగ్గా ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ ఇస్తారా అని అడుగుతుంటే ఈ వీక్ రాండి, నెక్స్ట్ వీక్ రాండి అంటే ఇప్పుడు ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడుతుంది, మళ్ళీ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి. అన్నీ ఏ విధంగా చూసుకున్నా కూడా దాన్ని పొడిగించడానికే చూస్తున్నారు కానీ రిజల్ట్ అనేది త్వరగా ఇవ్వట్లేరు అనమాట. మీకు అక్కడ మామూలుగా చెప్తూ ఉంటారు కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, అప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్ ఈరోజే అయింది. అవ్వక ముందే జనవరిలో రిజల్ట్ ఇస్తాము, ఫిబ్రవరిలో రిజల్ట్ ఇస్తాము అన్నంత ఆ కాన్ఫిడెన్స్ అనేది మా టెక్నికల్ పోస్ట్లో ఎందుకు కనిపిస్తలేదు? ఆ కాన్ఫిడెన్స్ అనేది 2 years అయిపోతుంది. 2 years అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు 900 days దాటిపోతుంది అనమాట. అంతా అవుతున్నా కూడా మా మీద ఉన్న వాళ్ళ మీద ఉన్న ప్రియారిటీ మాకెందుకు ఇవ్వట్లేరు? అంతా అంటే వెయిట్ చేస్తారు ఎప్పుడైతే అని ఏమంటారు భయ? అదే తొందరగా ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ 2.5 years కంప్లీట్ అయిపోయింది కదా. అది మా ఫ్రెండ్స్ చెప్పినట్లే గ్రూప్ 2 నిన్న ఎగ్జామ్ అయిపోయింది. నిన్న సాయంత్రం చైర్మన్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, రిజల్ట్స్ కోసం ఎక్కువ ఆలస్యం కాదు, తొందరలోనే అయిపోతుందని గ్రూప్ 2కి చెప్పిండు. అదే మరి 2 years అయిపోయింది, మరి ఏఈ అనేది ఉంది, దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక నోటిఫికేషన్ ఉంది, అది కూడా తొందరలోనే కంప్లీట్ అవుతుంది. ఒక ప్రెస్ నోటా లేకపోతే ఒక మాట చెప్తే మాకు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. అవి కూడా చెప్పట్లేడు. సో గ్రూప్స్ పైన కాన్సన్ట్రేషన్ కాకుండా మా టెక్నికల్ని కూడా కొద్దిగా చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే వాళ్ళ మంత్రులను ఇట్లా కలిసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఒకసారి మా ఫ్రెండ్స్ కలిసారు, నేను లేను అందులో. బట్ ఇప్పుడు సార్లు లోపల ఎవరో సీనియర్ పొలిటీషియన్ కలిస్తే మండే రోజు అపాయింట్మెంట్ చూపిస్తాం, తొందరలోనే చేస్తామని. తొందరలోనే అనే పదం తప్పితే ఫిక్స్డ్గా ఏం చెప్పట్లేదు. తొందర కావాలని అనుకుంటున్నాం. ఏం కోరుకుంటారు ప్రభుత్వం? తొందరగా రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ డివి కూడా అయిపోయింది, 2.5 years అవుతుంది. ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే వస్తే కనీసం జాబ్ వచ్చింది అని చెప్పుకోవడానికి అని ఉంటుంది. 2.5 years నుంచి జాబ్ వచ్చిందా అని అడుగుతూనే ఉంటారు. మేము వస్తుంది అని చెప్తూనే ఉన్నాం. మరి అదేదో చెప్తే వచ్చిందని చెప్పుకోవడానికి అని ఉంటుంది. ఆల్రెడీ క్వాలిఫైడ్ అయ్యి అన్నీ అయ్యి ఏం లేకుండా ఖాళీగా తిరగాల్సి వస్తుంది. ఎంతమంది ఉంటారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? మన ఏఈ ఇప్పుడు జాబ్స్ వచ్చే వాళ్ళు నియర్లీ 800 members ఉంటారండి. ఏఈలో రాసిన వాళ్ళు ఎంతమంది? రాసిన వాళ్ళు 30,000 వరకు ఉంటారు. నోటిఫికేషన్లో 800 vacancies ఉన్నాయి కాబట్టి జాబ్స్ వచ్చిన వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు 800 members ఉంటారు.
అంటే మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫిల్ చేశారు, మీ ఎందుకు డిలే అవుతున్నాయి? అదే రీజన్ మేము అడుగుతున్నాం, ఆ రీజనే తెలియదు. మీరు మాకు అడుగుతారు, ఆ రీజన్ మేము వాళ్ళకి అడుగుతున్నాం. మీరు మాకెలా అడుగుతారో అదే రీజన్ మేము వాళ్ళకి అడుగుతున్నాం. కాల్ సెంటర్ కాల్ చేస్తే 1 వీక్ అంతే, ఇక మిగతాది ఏం చెప్పట్లేదు. సార్ ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే సంక్రాంతి వరకు డిలే అయిందంటే దాని తర్వాత ఇంకో 6 months పెట్టినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏంటంటే సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎలక్షన్ కూడా వస్తుంది. ఇక దాని తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదిరే ఉన్నాడు, ఒక్కడు కూడా ఉండడు. అది సంక్రాంతి లోపే ఏదైనా చేయాలని చెప్పేసి మేము పట్టుబట్టి ఇక్కడికి వచ్చినాం సార్. అది అల్టిమేట్గా మేము కోరుకునేది సంక్రాంతి లోపు మా రిజల్ట్ రావాలి. అది సార్. ఇది అన్ని సంబంధించినటువంటి ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు, మా యొక్క సంబంధించిన టెక్నికల్ పోస్టులు ఎందుకు ఫిల్ చేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.